ఈ నెల 26వ తేదీన శ్రీనివాస కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతామన్నారు వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్. అశోక్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు వివిధ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘ సభ్యులు ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. 26వ తేదీ ఆదివారం రోజున ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకము, వాసవి హోమం, అష్టోత్తర శతవాసవి పారాయణం, డోలోత్సవం, మధ్యాహ్నం మహాఅన్న ప్రసాదం, సాయంత్రం రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. జయోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై వాసవి మాత. ఈరోజు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మంటపం లోపల ఆదివారం 26వ తారీఖు వాసవి మాత జయంతి పురస్కరించుకొని వాసవి మాత జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి మరి ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని అన్ని వైశ్య సంఘాల ప్రతినిధులు, ముఖ్యంగా మా జిల్లా ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు కన్నకృష్ణ గారు, అదేవిధంగా అన్ని వివిధ సంఘాల అధ్యక్షులు, అభ్యుదయ సంఘాల అధ్యక్షులు పెద్ద ఎత్తున ఇక్కడ సన్నాహక సమావేశం లోపల పాల్గొని జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా, కన్నకృష్ణ గారి చేతుల మీదుగా ఇక్కడ వాసవి మాత జయంతి ఉత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల కొమరవెల్లి వెంకటేశం గారు ఆవోపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి జిల్లా ఆవోపా గారు, అదేవిధంగా కోశాధికారి పరకటి శ్రీనివాస్ గారు, పెద్ది లక్ష్మీనారాయణ గారు, రాచమల్ల ఆంజనేయులు గారు, తొండూరు దశరథం గారు తదితర పెద్దలందరూ, వివిధ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాల అధ్యక్షులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని వాసవి మాత జయంతి ఉత్సవాల లోపల ముందుకు రావడానికి అందరూ సంకల్పించారు. మేము కొన్ని కార్యక్రమాలు, కార్స్ ర్యాలీ అని, అదేవిధంగా ఇంటింటి మీద వాసవి మాత జెండా ఆవిష్కరణ అని, ఇలా కొన్ని కార్యక్రమాలు ఈరోజు తీసుకోవడం జరిగింది. వాటన్నింటినీ దిగ్విజయవంతంగా పూర్తి చేస్తూ అమ్మవారి వాసవి మాత జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, మేము వాసవి ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్దామని ఈ అమ్మవారి జయంతి సందర్భంగా సమస్త ప్రజలకు తెలియజేస్తున్నాం. 26వ తేదీన వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం సందర్భంగా మా కరీంనగర్ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షులు చిట్టుమల శ్రీనివాస్ గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా కరీంనగర్ పట్టణంలో అత్యంత వైభవంగా అమ్మవారి ఊరేగింపు మొదలుకొని అనేక కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశం వారు తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో కరీంనగర్ పట్టణంలో దాదాపు 4000 వైశ్యుల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల యొక్క ఇండ్లపైన అన్నిటి మీద కూడా హిందూ పతాకం మీద వాసవి మాత యొక్క చిత్రపటం ఉన్న జెండాలను ఎగరవేయాలని ఈ మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల కరీంనగరం అనేది హిందూ నగరం, వాసవి నగరంగా కూడా వర్ధిల్లుతుందని మేము ఆశిస్తూ వీరు చేస్తున్న ఈ ఆలయ కమిటీ వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, కన్యకా పరమేశ్వరి యొక్క వారి ఆశీస్సులు అందరి మీద ఉండి కరీంనగర్ పట్టణము సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారు దీవిస్తారని మేము కోరుకుంటూ